హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్లో జరిగినటువంటి మూల్యాంకన పత్రాల నిధులపై విచారణ జరిగింది. 10వ తరగతి మూల్యాంకన జవాబు పత్రాలు అమ్మగా వచ్చిన నిధులు ప్రభుత్వ పరీక్షల విభాగం ఖజానాకైతే మరి జమ చేయకుండా పక్కాదారి పట్టిన వ్యవహారంపై జిల్లా అదనపు పాలనాధికారి అశ్విని తానాజే వాకడే శుక్రవారం కరీంనగర్లోని తన కార్యాలయంలో విచారణ చేయడం అయితే జరిగింది. అంటే జవాబు పత్రాలు అమ్మగా వచ్చిన నిధులు ఉంటాయి కదా, మరి ఆ నిధులు ప్రభుత్వ పరీక్షల విభాగం ఖజానాకు జమ చేయకుండా పక్కదారిన పడ్డాయట. దానిపైన కరీంనగర్ పాలనా అధికారి అశ్విని తారాజే వాకడే శుక్రవారం కరీంనగర్లోని తన కార్యాలయంలో విచారణ చేయడం జరిగింది. మరి ఇలా ఎన్నో పక్కదారిన పడుతున్నాయి. ఇవే కాకుండా చాలా వరకు పక్కదారిన పడుతున్నాయి. కాబట్టి వీటిపైన విచారణ చేయడం మరి అదనపు కలెక్టరు పాలనాధికారి అశ్విని తానాజే మరి దీనిలో విచారణ చేయించడం అయితే జరిగింది మూల్యాంకన పత్రాల నిధులపై. ఇక 25 మీటర్ల పిస్టల్లో కాంస్యం సొంతం చేసుకున్నటువంటి అమ్మాయి ఎవరంటే హైదరాబాద్కి చెందినటువంటి అమ్మాయి ఇషా గారు. పేరు ఇషా. మరి ఇషా సింగ్ సత్తా చాటింది. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యంతో మెరిసింది. శుక్రవారం మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగం ఫైనల్ ఇషా 30 పాయింట్లు స్కోర్ చేసి 3వ స్థానంలో నిలిచింది. ఇషా గారు క్వాలిఫికేషన్లో 587 పాయింట్లు సాధించి 5వ స్థానంతో ఫైనల్కు వచ్చిన ఇషా తుది పోరులో మెరుగైన ప్రదర్శనతో పోడియంపై నిలిచింది. ఈ ఛాంపియన్షిప్లో ఇషాకు ఇదే తొలి వ్యక్తిగత పథకం. ఓకే, ఇషా గారు మరి చాలా ఇంకా ఎన్నో పథకాలు గెలుచుకోవాలని మరి మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. దిగింది పసిడి బాణం. ఇక్కడ స్వర్ణాలతో అదరగొట్టిన ధీరజ్ అంకిత టీంలో భారత్కు అగ్రస్థానం. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ ధీరజ్ అంకిత మరి వీళ్ళు ఏం చేశారంటే ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ అదరగొట్టింది. కాంపౌండ్లో ఇప్పటికే దేశ ఆర్చర్లు 3 స్వర్ణాలతో సత్తా చాటగా ఇప్పుడు రికర్వ్ క్రీడాకారులు వారి బాటలో నడిచారు. వీరి యొక్క బాటలోకి నడవడం జరిగింది. వ్యక్తిగత విభాగంలో 2 టీములు 1 స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు. పురుషుల వ్యక్తిగత విభాగం ఫైనల్లో తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర 6-2తో జాంగ్ చవాన్ కొరియాను ఓడించడం అయితే జరిగింది. తొలి సెట్లో ఓడిన ధీరజ్ గొప్పగా పుంజుకున్నాడు. ఓకే ధీరజ్, మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో స్వర్ణాలు ఆర్చరీలో సాధించాలని మరి ధీరజ్ అంకిత గారికి మరి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.